ఎందుకు వచ్చింది పనులు రా బాబు, ఇదంత అవసరమా, ఇంత భక్తి అని ఏంటంత విరక్తి కలిగిన మాటల్లో అలా ఉపయోగిస్తున్నప్పుడు ఆ మాటలని ఎదిరించడానికంట అగ్ని బాణములు వంటి ఆర్పుటకు శక్తిమంతులగుదురని చెప్తా ఉంది. మరియు రక్షణ శిరస్రామణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. హల్లెలూయా. రక్షణ అను శిరస్రామణం అనగా రక్షణకు గుర్తుగా అనేక కిరీటాలు ఉన్నాయి. దాంట్లో ఒక కిరీటము రక్షణ వస్త్రం అనవచ్చు, రక్షణ కిరీటం అనవచ్చు. అది దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము ధరించుకొనిడి. చివరగా దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. ఏంటంటే ఆత్మ వలన దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము ధరించుకోనాలంట. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకి సాతాను కూడా వచ్చినప్పుడు కూడా ఆయన దేనితో ఎదిరించాడు అని అంటే వాక్యముతోనే ఎదిరించాడు, వాక్యంతోనే సమాధానం చెప్పాడు. అప్పుడు దేవుని యొద్ద నుండి ఆ సాతాను అక్కడ పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాంటి వాక్యము అనే వాక్య ఖడ్గం మనం ధరించుకోవాలని దీన్ని వాక్యం చదివిస్తూ ఉంది. చివరిగా చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విశ్వాసము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుకుగా ఉండుడే. హల్లెలూయా. ముగించేస్తా ఉన్నా. ఇవన్నీ నీ అవయవములకు ఏమి కావాలో, ఏ అవయవానికి ఏమి అవసరమో ఇవన్నీ లిస్టులో మనం చూసాం. ఇవన్నీ నీకు కావాలి అంటే, సాతానుని ఎదిరించాలంటే నీకు సమస్తం సర్వాంగ కవచము కావాలి. ఆ సర్వాంగ కవచము కావాలని అంటే చివరిగా చెబుతుంది ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆత్మ చివరి ముగింపు మాట ఏంటండి? ఆత్మ. చేస్తా ఉన్నాను. మొదటి మాట ఏంటి? భూమి మీద నరుల కాలం యుద్ధము కాలము కాదని నేను వాక్యం చదివిస్తా ఉంది. ఆ